అన్ని పండగలలోకి మకుటాయమానమైనటువంటి పండగ దీపావళి పండగ. దీపావళి పండగ ఆసేతు హిమాచల పర్యంతము కూడా జరుపుతూ ఉంటారు. అటువంటి దీపావళి పండగ ఏదుందో అది అనేకమైనటువంటి ప్రయోజనములను సాధించడం కోసం ఉద్దేశింపబడింది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ దీపావళి పండగ మనుష్యులు నరకలోకాన్ని పొందకుండా ఉండడానికి, లోపల ఒక మార్పుని తెచ్చుకుని జీవన పథాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం. అలాగే నరకాసురుడు మరణించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని చేసుకునేటటువంటి పండగగా పైకి కనపడినప్పటికీ మనుష్యులు పాటించవలసినటువంటి ధర్మానికి పెద్దపీట వేసి చూపిస్తారు. ఒకానొకప్పుడు వరాహావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యందు అనురక్త అయినటువంటి భూదేవికి జన్మించినటువంటి వాడు నరకాసురుడు. కానీ ఆ నరకాసురుడు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో ప్రయాణం చేసి చేయకూడని పనులు ఎన్నో చేశాడు. ధర్మాన్ని స్థాపించడమే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యముగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారంలో నరకాసుర వధ చేశాడు. యథార్థమునకు ఆ నరకాసురుడి తల్లి అయినటువంటి భూదేవి ఎంత ధర్మం కోసం శ్రీకృష్ణ పరమాత్మ నరకాసుర వధ చేసినప్పటికీ శోకించవలసి ఉంటుంది. కానీ తల్లిగా ఒక్క బిడ్డని తాను కోల్పోయిన లోకంలో ఉన్న వాళ్ళందరూ తన బిడ్డలే. తాను మాతృశబ్దం చేత పిలవబడి భూమాత అని గౌరవింపబడుతోంది. తెల్లవారి లేస్తే అందరూ ఆమెకు నమస్కరిస్తారు. అటువంటి తల్లి ధర్మానికి పెద్దపీట వేసింది. సామాజికమైనటువంటి ప్రయోజనం సాధించడం ఎంత కష్టమో నిరూపణం చేసింది. లక్ష్మికి పూజ సేతమూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ, శ్రీ మహాలక్ష్మికి పూజ సేతమూరారమ్మ. స్త్రీని చులకనగా చూసేటటువంటి లక్షణం అమ్మవారికి సుతారము అంగీకారయోగ్యము కాదు. అసలు యథార్థమునకు ఈ లోకములన్నీ సృష్టింపబడడానికి, పెరగడానికి కారణభూతురాలైనటువంటి స్త్రీ అత్యంత పూజనీయురాలు. అటువంటి స్త్రీ పట్ల హేయమైనటువంటి భావన, చులకన భావన ఎక్కడ ఉంటుందో దాన్ని మర్దించడం అమ్మవారి యొక్క ప్రధానమైన ప్రయోజనం. అందుకే మహిషాసుర మర్దనం చేసింది. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. స్త్రీ శక్తిని ఆవిష్కరించేటటువంటి పండగలలో దీపావళి ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య అయిన సత్యభామ అప్పటికప్పుడు విలువిద్య నేర్చుకొని పరమాద్భుతమైనటువంటి రీతిలో అస్త్రప్రయోగం చేసి నరకాసురుణ్ణి, ఆయన యొక్క సైన్యాన్ని డస్సిపోయేటట్టుగా చేసి భర్త యొక్క విజయంలో తన తోడ్పాటును అందించింది. ఆ స్త్రీ శక్తి ఏమిటో నిరూపణం చేసేటటువంటి పండగ దీపావళి పండగ. ఒక పక్క భూమాత సమాజ ప్రయోజనం కోసం వ్యక్తి ప్రయోజనాన్ని త్యాగం చేస్తే, సత్యభామ తన భర్త యొక్క ప్రధాన ప్రయోజనమైనటువంటి నరకాసుర వధని సాధించడంలో విశేషమైనటువంటి తోడ్పాటును అందించింది. నవ్వుల వెన్నెల మనసున నించి నమ్మని వారిని నమ్మించి, నవ్వుల వెన్నెల మనసున నించి నమ్మని వారిని నమ్మించి, కరుణను కోరెడు దీనుల బ్రోచి కాల విలాసము బోధించి, నిన్ను భజింపగా ఎల్లరు చేరి సన్నుతులందెడు శౌరీ.
ఎవరు అకుంఠిత దీక్షతో లోపల విశేషమైనటువంటి పరితాపాన్ని పొంది నేను ఇకపైన ధార్మికమైన మార్గంలో నడవాలి, నేను పొందినటువంటి పాపములు నశించుగాక అని సంకల్పం చేస్తాడో అటువంటి వాడి యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. చేసిన కర్మయే గొప్పదై ఆ కర్మల యొక్క ఫలితాన్ని ధ్వంసం చెయ్యడం ఈశ్వరుడికి చేతకానప్పుడు భగవంతుని కన్నా కర్మ గొప్పదైపోతుంది. సనాతన ధర్మంలో కర్మ కన్నా పరమేశ్వరుడు గొప్పవాడు. అందుకే ఎవరిలో అటువంటి మార్పు ఏర్పడుతుందో, ఒకవేళ ఇతపూర్వం పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని గడిపినప్పటికీ మారాలని ఎవరు లోపల పరివేదన చెందుతారో అటువంటి వారు చేసిన పాపముల నుంచి విముక్తి పొందడానికి, ఆ పాపముల యొక్క ఫలితమైనటువంటి నరకాన్ని పొందకుండా ఉండడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చేటటువంటి పండగ దీపావళి. ఎప్పుడూ తనని గురించి మాత్రమే ఆలోచించుకోవడం, కోపం, దప్పిక, ఆకలి, కాలం కలిసి రాకపోవడం, ఇవన్నీ అలక్ష్మి. అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నువ్వుల నూనె ఒంటికి అలదుకుని స్నానం చేస్తారు. ఆ రోజున నూనె యందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే జలే గంగా, అన్ని చోట్ల ఉన్నటువంటి నీటి యందు గంగానది ప్రవేశిస్తుంది. గంగా స్నానం పాప పరిహారానికి అత్యంత శ్రేష్టమైనటువంటి ఉపకరణం. అందుకే తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసీత్. దీపావళి అమావాస్య లక్ష్మీదేవి యొక్క పూజకి పరమప్రఖ్యాతి వహించినటువంటి విశేషం. ఎందుకని అంటే ఆ రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజ వలన అలక్ష్మి పరిహరింపబడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తేలికైనటువంటి మార్గం దీపాన్ని వెలిగించడం. అందరికీ భాగ్యము అందించే ధనలక్ష్మీ దేవి, ధనలక్ష్మీ దేవి. అందరికీ భాగ్యము అందించే ధనలక్ష్మీ దేవి, ధనలక్ష్మీ దేవి. సంపదలు సౌభాగ్యము సమకూర్చి ఇలలో లేమిని తొలగించి సంపదలు సౌభాగ్యము సమకూర్చి ఇలలో లేమిని తొలగించి కొలిచిన వారికి కలిమిని కలిగించే కలవాణి కళ్యాణి. సనాతన ధర్మంలో దీపానికి ఎనలేని ప్రాముఖ్యత. ఎందుచేత అంటే లోపల ఉండేటటువంటి అజ్ఞానమనే చీకటిని తొలగించగలిగినటువంటి దీపం గురువు. బాహ్యమునందు చీకటి పోవడమే సమస్త భయాలు పోవడానికి కారణం. సామాజికమైనటువంటి శ్రేయస్సు కొరకు త్యాగబుద్ధితో పరోపకారం చెయ్యగలిగినటువంటి లక్షణము మాకు ప్రచోదనము చేసి పుణ్యకార్యముగా సిద్ధింపచేయుకాక అనేటటువంటి
ఒక గొప్ప అధ్యవసాయముతో కూడుకున్నటువంటి తత్వము ఆవిష్కరింపబడడం కోసమని ఆ దీపమునే లక్ష్మిగా భావన చేసి వెలిగించి ప్రార్థన చేసి నమస్కరిస్తారు.